ఓం నమో వెంకటేశాయ. శ్రావణ శనివారం ఆ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవితో కూడి ఈ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మనందరి సమక్షంలో ఇప్పుడు ప్రారంభమవబోతున్నది. ఈ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, చాలా రోజుల తర్వాత ఈ ఊంజల్ సేవా కార్యక్రమం చేయటం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈరోజు ఆ స్వామివారికి జరిగిన ఊంజల్ సేవా కార్యక్రమాన్ని వీక్షించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాల్సిందిగా నేను కోరుకుంటూ, ఆ ఊంజల్లో స్వామి అమ్మవార్లు అలా చిరునవ్వులు చిందిస్తూ ఈ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ముందుగా వేదపారాయణంతో స్వామివారి యొక్క ఊంజల్ సేవ ప్రారంభమై, ఆ తర్వాత గానముతో మొదలై, ఆ తర్వాత మంగళ వాయిద్యాల యుక్తంగా ఈ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మీరు కూడా వీక్షిస్తారు అని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది ఈ వీడియో మాత్రం. ఆ వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఆ వీడియోని చివరి వరకు చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు పొందాలని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను మరీ కోరుకోవడం జరుగుతున్నది. చూడండి, ఇక్కడ నుండి కొంచెం వేద మంత్రాలు అవి వస్తూ ఉంటాయి, మంగళ వాయిద్యాలు అవి వింటూ స్వామివారి యొక్క తదుపరి కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం మాట్లాడే కంటే ఆ యొక్క ఊంజల్ సేవలో ఆ యొక్క మంత్రాలు వింటూ మనం చూసే ఆ యొక్క సేవ కనుల పండుగగా ఉంటుంది. అందుకని నేను అది పెడుతున్నాను. వింటూ ఆ స్వామివారి యొక్క ఈ యొక్క ఊంజల్ సేవ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను.
దాకా వీక్షించినందుకు మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ నక్షత్ర హారతి అందరికీ సంబంధించిన నక్షత్రంతో ఆ స్వామివారికి హారతిస్తూ ఆ హారతిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. చూడండి, చూసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందవలసిందిగా నేను కోరుకుంటూ, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియోని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ, ఇదండి ఈరోజు వీడియో. అలాగే పాటలు పెడతానికి కాపీరైట్స్ వేస్తారు కాబట్టి అలా కొంచెం రికార్డింగ్ లాగా చేసి అక్కడ పెట్టాను. మీరు దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని చూస్తారని నేను కోరుకుంటూ, ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.